Hi guys, welcome back to our YouTube channel Dilkush. Friends, ఈ వీడియోలో వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అయిన సెమీకండక్టర్ గురించి ఈ వీడియోలో మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ సెమీకండక్టర్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఏది నేర్చుకోవాలని ప్రతి ఒక్కటి సెమీకండక్టర్ పైనే ఈ కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఈ సెమీకండక్టర్ కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉంటే ప్రతి ఒక్కటి అనేది ఈజీగా తెలుస్తుంది. సపోజ్ ట్రాన్సిస్టర్ గురించి నేర్చుకోవాలనుకున్నా, డయోడ్ గురించి నేర్చుకోవాలనుకున్నా, థ్రయోడ్ ఏదాని గురించి నేర్చుకోవాలన్నా కంపల్సరీ మనకు సెమీకండక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఈ సెమీకండక్టర్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను సెమీకండక్టర్ ఏంటి అసలు మొత్తం క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మరిన్ని అప్డేట్ కోసం నేను ముందు చేసే వీడియోస్ కోసం మీరు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు నేనైతే వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే సెమీ కండక్టర్. ఓకే, సెమీ కండక్టర్ అంటే ఏంటి? ఓకే, సెమీ కండక్టర్ వచ్చేసి మనకు కండక్టర్ అండ్ ఇన్సులేటర్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో అప్పుడు వచ్చేసి మనకు సెమీ కండక్టర్ అనేది కూడా అర్థమవుతుంది, ఈజీ అర్థమైపోతుంది. ఓకే, కండక్టర్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒకటి సబ్స్టేషన్ ఉంది. ఓకే, ఇక్కడ మన ఇల్లు ఉంది అనుకోండి, సపోజ్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ సబ్స్టేషన్ నుంచి మనకు కరెంట్ అనేది రావాలి. సో మన ఇంట్లో ఉన్న బల్బు కానీ, ఫ్యాన్ కానీ, ఓకే, ఇవి వచ్చేసి వాటికి అవి వర్క్ కావాలంటే కంపల్సరీగా మనకి ఏంది కరెంట్ అనేది రావాలి. సో ఈ కరెంట్ అనేది రావాలంటే మధ్యలో మనము ఏదైతే కేబుల్స్ యూజ్ చేస్తామో ఈ యూజ్ చేసే కేబుల్స్ని వచ్చేసి ఇక్కడ మనము కండక్టర్స్ అని అంటాం. ఓకే, వీటిని వచ్చేసి కండక్టర్స్ అంటాం. ఎందుకు కండక్టర్స్ అంటే యాక్చువల్గా కండక్టర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక వస్తువు తన గుండా కరెంటుని ప్రవహింపజేస్తుందో దాన్ని వచ్చేసి మనము కండక్టర్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి కాపర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము కాపర్ కేబుల్స్ యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి కండక్టర్కు సంబంధించి. సో ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ వచ్చి చూసుకుందాం ఇన్సులేటర్ అంటే ఏంటంది చూద్దాం. ఓకే, ఇన్సులేటర్ అంటే ఏంటంటే మనకు ఎగ్జాక్ట్గా కండక్టర్కు ఆపోజిట్లో ఉండేది ఇన్సులేటర్. అంటే ఇప్పుడు కండక్టర్ ఏం చేస్తుంది, తన గుండా కరెంటుని ప్రవహింపజేస్తుంది కదా, సో విద్యుత్ని ప్రవహింపజేస్తుంది. సో ఇన్సులేటర్ అనేది ఏం చేస్తుంది అంటే తన గుండా కరెంటుని విద్యుత్ని ప్రవహింపజేయదు. సో దాన్ని వచ్చేసి ఇన్సులేటర్ అని అంటాం. ఓకే, అది వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రబ్బర్. ఓకే, రబ్బర్స్లో మనం ఎంత కరెంటు అప్లై చేసినా కానీ పవర్ సప్లై కాదు. తర్వాత వచ్చేసి వుడ్ కూడా సేమ్. వీటి వచ్చేసి మనము ఇన్సులేటర్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము రెండు క్లియర్గా అయిపోయింది. మరి సెమీకండక్టర్ సంగతి ఏంది? ఓకే, సెమీకండక్టర్ అనేది ఏంటంటే పార్షియల్గా అంటే కొద్ది మొత్తంలోనే కరెంటుని విద్యుత్ని తన గుండా ప్రవహింపజేసేదాన్ని సెమీకండక్టర్ అని అంటాం. ఓకే, ఇక్కడ వచ్చి చూసుకుంటే మనకు సెమీకండక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్లో. ఎందుకంటే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చేసి తక్కువ కరెంటు పైన వర్క్ చేస్తాయి. సో అందుకోసం వచ్చేసి మనకు సెమీకండక్టర్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కండక్టర్ నుంచి కరెంట్ అనేది సప్లై అవుతుంది, సెమీకండక్టర్ నుంచి పార్షియల్గా కొద్ది మొత్తంలోనే సప్లై అవుతుంది. తర్వాత వచ్చేసి ఇన్సులేటర్ అసలు కావట్లేదు. ఓకే, సో ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది? సో ఇది తెలియాలంటే మనకు ఎనర్జీ బ్యాండ్ థియరీ అనేది తెలియాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీ వేలో. ఇందులో 3 బ్యాండ్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇలా 3 బ్యాండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సిబి అంటాం, కండక్షన్ బ్యాండ్. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సిబి అంటాం. సిబి అంటే వ్యాలెన్సీ బ్యాండ్. ఈ మధ్యలో వచ్చేసి గ్యాప్ ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఉండే బ్యాండ్ గ్యాప్ అంటాం, లేకపోతే ఫెర్మి లెవెల్ అని అనడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక కండక్టర్ తీసుకుందాం. సపోజ్ కండక్టర్ తీసుకుందాం. కండక్టర్స్లో మనకు కరెంటు సప్లై అనేది కావాలి. ఓకే, కరెంటు సప్లై అంటే ఏంది? కరెంట్ అంటే ఏంది? యాక్చువల్గా ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనము ఏమంటాం? కరెంటు అని అంటాం. ఓకే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు సపోజు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఓకే, తర్వాత వచ్చేసి హోల్స్ ఉన్నవి అనుకోండి, సపోజ్ ఉన్నవి అనుకోండి.
ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్టర్నల్గా ఏదైనా కరెంట్ని అప్లై చేసినాం. ఓకే, సమ్ ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ జంప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఫ్రీ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి జంప్ అయిపోతాయి. ఎక్కడికి జంప్ అయిపోతాయి అంటే ఇక్కడ సిబిలోకి ఎలక్ట్రాన్స్ జంప్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి హోల్స్ వచ్చేసి ఇక్కడ విబి ఉంటుంది. ఓకే, వ్యాలెన్సీ బాండ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడికి జంప్ అయిపోవడం జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసి మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్లోకి రావడం, హోల్స్ అనేవి ఎలక్ట్రాన్స్లోకి జంప్ అవ్వడం, సో అలా జరుగుతుంది. సో జరగడం వల్ల అనేది మనకు కరెంట్ సప్లై అనేది జరుగుతుంది కండక్టర్స్లో. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో సిబికి విబికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే, ఈ గ్యాప్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది. అంటే అక్కడ మనకు గ్యాప్ అనేది కనిపించదు. సో గ్యాప్ అనేది మనకు అక్కడ కనిపించదు. సో అందుకోసమని కండక్టర్స్లో పవర్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్సులేటర్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం కండక్టర్ గురించి చూసాం కదా. ఓకే, ఇప్పుడు ఇన్సులేటర్లో ఎలా ఉంటుంది, ఓకే ఈ ఎనర్జీ బ్యాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నావనుకోండి ఇన్సులేటర్లో. తర్వాత వచ్చేసి హోల్స్ అనేవి ఇక్కడొకటి ఉన్నవి అని అనుకోండి. ఓకే, ఇక్కడ మధ్యలో ఏముంది మనకు ఫెర్మి లెవెల్ సమ్ గ్యాప్ ఉంది కదా, బ్యాండ్ గ్యాప్ అనేది ఉంది కదా. ఈ బ్యాండ్ గ్యాప్ అనేది ఏంటంటే సిబికి విబికి ఉన్న బ్యాండ్ గ్యాప్ అనేది ఇందులో ఇన్సులేటర్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇందులోకి రాలేవు, ఇందులో ఉన్న హోల్స్ అనేవి ఇక్కడికి జంప్ కాలేవు. సో అందుకోసం వచ్చేసి మనకు కరెంట్ ఫ్లో అనేది ఇన్సులేటర్లో జరగదు. సో జరగకపోవడం వల్ల మనకు అనేది జరగదు. సో ఇది వచ్చేసి ఇన్సులేటర్. అదే కండక్టర్లో అయితే ఇక్కడ మనకు ఓవర్లాప్ అయిపోయింది. సో ఓవర్లాప్ అయిపోవడం వల్ల అక్కడ ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఇక్కడికి జంప్ అవడం వల్ల మనకు కరెంట్ సప్లై అనేది అయింది. ఇక్కడ మాత్రం ఇన్సులేటర్లో కాదు. సో మనం ఇప్పుడు సెమీ కండక్టర్ గురించి చూద్దాం. మనం మెయిన్ టాపిక్ వచ్చేసి సెమీ కండక్టర్ కదా, మనం సెమీ కండక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి చూస్తే సెమీ కండక్టర్ గురించి వచ్చి చూస్తే ఇక్కడ మనకు సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ మనము ఎలక్ట్రాన్స్ ఉన్నాం అనుకోండి సిబిలో. ఓకే, కండక్షన్ బ్యాండ్లో. ఇక్కడ వచ్చి వేలెన్సీ బ్యాండ్లో వచ్చేసి హోల్స్ ఉన్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ హోల్స్ ఉండడం అనుకోండి. ఓకే, ఇక్కడ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఫర్దర్గా చెప్తాను. సో ఎందులో ఎక్కువ హోల్స్ ఉంటాయి, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో మనకు ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఏ సిచ్యువేషన్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూద్దాం. ఇక్కడ వచ్చి చూస్తే మనకు ఎలక్ట్రాన్స్ ఉన్నవి, ఇక్కడ హోల్స్ ఉన్నవి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఏదైనా సమ్ పవర్ అప్లై చేసినాం, కరెంట్ అప్లై చేసినాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులోకి రావాలి, ఇందులో హోల్స్ అనేవి ఇందులోకి జంప్ అయిపోవాలి. సో జంప్ అయిపోవాలంటే ఏంటంటే సెమీ కండక్టర్స్లో ఏదైతే మధ్యలో గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ వచ్చేసి తక్కువ మొత్తంలో ఉంటుంది. ఓకే, అంటే గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఫెర్మి లెవెల్ గ్యాప్ అనేది బ్యాండ్ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులో హోల్స్ అనేవి జంప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మూమెంట్ అనేది ఉండదు, తక్కువ మొత్తంలో ఉంటుంది. సో తక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఏంటంటే కొద్ది మొత్తంలోనే కరెంటు సప్లై అనేది జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి సెమీ కండక్టర్స్కు. ఓకే, ఇంతకన్నా ఇంకా డెప్త్గా పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇది వచ్చేసి సెమీ కండక్టర్కు సంబంధించి ఇంతకన్నా డెప్త్ పోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుకెళ్ళిపోతే మనకు సెమీ కండక్టర్ వచ్చేసి ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఇంకోటి వచ్చేసి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఓకే, సెమీ కండక్టర్ అండ్ 2 టైప్స్గా డివైడ్ అవుతుంది అంటున్నాం. ఒకటి వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్, ఇంకోటి వచ్చేసి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏదంటే మనకి ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ప్యూర్ ఫామ్ అంటే జర్మేనియం ఉంటుంది, సిలికాన్ ఉంటుంది. వీటిని వచ్చేసి మనము ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని అంటాం. ఓకే, వీటిని వచ్చేసి అంటే ఏదైతే మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్న సెమీ కండక్టర్స్ ఉంటాయో ఆ సెమీ కండక్టర్స్ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అని
అని అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఏ విధంగా అసలు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటంటే ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో సమ్ ఇంప్యూరిటీస్ అంటే మలినాలు. ఓకే, మలినాలని యాడ్ చేయడం వల్ల మనకు ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఏదైతే మనము మలినాలని యాడ్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్ని వచ్చేసి డోపింగ్ అని అనడం జరుగుతుంది. సో డోపింగ్ చేయడం వల్ల మనకు ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి వాడుతున్నాం. సో ఇక్కడ మనము ఆల్రెడీ మనకు ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఉండగా మళ్ళీ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఎందుకు వాడుతున్నాము అని తెలియాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్లో చెప్తాను. సో దానికన్నా ముందు ఏంటంటే వీటి యొక్క టైప్స్ అనేవి ఏంటి ఉంటాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే సెమీ కండక్టర్ అనేది ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంటుందని అంటున్నాం కదా. ఒకటి వచ్చేసి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే మనము ఇవి పీరియాడిక్ టేబుల్లో ఆల్రెడీ ఉంటావు. సో ఇవి వచ్చేసి ప్యూర్ ఫామ్ అన్నమాట. ఓకే, అవి వచ్చేసి ఏంటంటే జర్మేనియం కానీ సిలికాన్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేది అంటాం. ఓకే, ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేది ఇందులో మనకు టైప్స్ అనేవి ఉండవు. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో ఫర్దర్గా డివైడ్ ఉండవు. సో ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో సమ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, ఏర్పడడం జరుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తున్నామో ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఏర్పడుతున్నాయి అంటున్నాం కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి యాడ్ చేసిన ఇంప్యూరిటీస్ని బట్టి 2 టైప్స్గా ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, అక్కడ వచ్చి చూస్తే ఇందులో వచ్చేసి ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఉంటాయి, ఇంకోటి వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఎన్ టైప్ పీ టైప్ అనేది ఎందుకు అంటాం అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఎన్ అంటే నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ అనేది మెజారిటీ కెరియర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు ఎగ్జామ్ పాయింట్లో చాలా యూజ్ అవుతుంది. ఎన్ అంటే నెగిటివ్, ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ కెరియర్స్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉండడం జరుగుతుందని గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసుకుంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీ. ఓకే, పెంటావాలెంట్ అంటే మనకు వ్యాలెన్సీ బ్యాండ్లో 5 పెంటావాలెంట్ అంటే 5 ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకే, ఈ ఎన్ టైప్స్ సెమీకండక్టర్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ని మనము డోపింగ్ చేస్తున్నాం, సమ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో ఎన్ టైప్ అనేది ఏర్పడతాయని చెప్పుకుంటున్నాం కదా. సో వచ్చేసి ఇక్కడ మనకు పెంటావాలెంట్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో 5 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటితో డోపింగ్ చేస్తే అప్పుడు వచ్చేసి మనకు ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, నేను నెక్స్ట్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చి పీ టైప్ అంటే వచ్చేసి పాజిటివ్ అన్నమాట. ఓకే, పాజిటివ్ అంటే ఇక్కడ వచ్చేసి హోల్స్ అనేవి మెజారిటీ కెరియర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ట్రైవాలెంట్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో 3 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అవి వచ్చి ఈ ఎగ్జాంపుల్స్ అన్నమాట, బోరాన్, అల్యూమినియం. ఓకే, ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం అప్పుడు మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనము సెమీకండక్టర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది అని అనుకుంటున్నాం కదా. ఒకటి వచ్చేసి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఇంకోటి వచ్చి ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే చూద్దాం. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి మనకు ఎక్కడ ఉంటాయి, పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీకండక్టర్స్ని మనము ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అని చెప్పుకున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి జర్మేనియం, సిలికాన్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఈ ఇమేజ్ నుంచి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఉన్నవి. సో అప్పుడు మనకి ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఎందుకు కావాలి అని అంటే చూడండి, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఇప్పుడు సపోజ్ రూమ్ టెంపరేచర్ ఉందనుకోండి. సో రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు అందులో మనము పవర్ సప్లై ఇచ్చినా కానీ మనకు అక్కడ ఎలాంటి కరెంటు ఫ్లో అనేది ఉండదు. ఓకే, అప్పుడు సో అలాంటప్పుడు మనకు యూజ్ కాదు. సో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి యూజ్ కావు. సో అందుకోసం మనము ఈ ఎలక్ట్రానిక్స్లో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి యూజ్ చెయ్యము. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఏంది. సో అప్పుడు మీకు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే,
ఇక్కడ వచ్చి చూసుకోండి, ఇక్కడ చూస్తే మనకు ఎగ్జాంపుల్ సిలికాన్ని తీసుకోవడం జరిగింది. సిలికాన్కి ఏంటంటే వ్యాలెన్సీ బ్యాండ్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి చూస్తే 1 2 3 ఇంకోటి వచ్చేసి 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్క సిలికాన్కి ఒక్కొక్క 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ ప్రతి ఒక్క సిలికాన్, ఇక్కడ సపోజ్ ఈ సిలికాన్ని తీసుకుందాం, మధ్యలో ఉన్న తీసుకుందాం, ఏం చేస్తుందంటే బాండింగ్ ఏర్పడాలి. ఓకే, ఇక్కడ మనకు ఈ సిలికాన్స్ అనేవి ఏదైతే అణువులు ఉంటాయో అవి ఆటమ్స్ ఉంటాయో ఈ ఆటమ్స్కి స్థిరత్వం కావాలంటే 2 కానీ 4 కానీ 8 కానీ సో ఇలా బాండింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ వచ్చి చూసుకుంటే కోవలెంట్ బాండ్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్స్తో ఇంకో ఎలక్ట్రాన్తో జత కట్టింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పక్కనున్న ఎలక్ట్రాన్తో జత కట్టింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఎలక్ట్రాన్తో బాండ్ ఏర్పడింది, ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాండ్తో ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు సపోజ్ నేను పవర్ సప్లై అనేది అప్లై చేసిన, కరెంట్ అనేది సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసిన. సో ఒక ఎలక్ట్రాన్ అనేది రావాలనుకుంటుంది. సో ఎలక్ట్రాన్ అనేది రావాలనుకున్నప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఎక్కడ కూడా ప్లేస్ లేదన్నమాట. సో ఎలక్ట్రాన్ రావాలంటే ప్లేస్ అనేది లేదు. సో రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు కరెంట్ ఫ్లో అనేది జరగదన్నమాట. సో అంటే ఇప్పుడు సపోజ్ సమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినాం. సో ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ మూమెంట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఎక్కడికో జంప్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సిబి అని, కండక్షన్ బ్యాండ్ అని. సో అందులోకి జంప్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ వచ్చేసి ఈ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడున్న ఎలక్ట్రాన్ మళ్ళీ జంప్ అవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇది అంత ఎప్పుడు జరుగుతుందంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు జరుగుతుంది. సో మనకు టెంపరేచర్ అనేది అంతగా రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా మనం ఇంక్రీజ్ చేసినంటే ఇవి ఎక్కువ రోజులు రావు అనమాట. ఎక్కువ రోజులు అంటే తొందరగా ఖరాబ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వము. సో మనం ఏం చేస్తామంటే వీటి నుంచి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ నుంచి ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. సో మనకు ఈ ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది చూద్దాం. ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్ అనుకున్నాం. ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్ అంటే ఏదైతే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్కి సమ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినప్పుడు మనకు ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 2 టైప్స్, మళ్ళీ ఈ ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్ 2 టైప్ ఫర్దర్గా 2 టైప్గా డివైడ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం కదా. ఒకటి వచ్చేసి ఎన్ టైప్ సెమీకండక్టర్, ఇంకోటి వచ్చేసి పీ టైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ ఒక మధ్యలో ఒక ఆటం ఉంది అనుకోండి, ఫ్రమ్ ఎస్బి ఉంది. ఓకే, ఈ ఎస్బి అంటే ఏంటంటే ఎన్ టైప్ సెమీకండక్టర్స్ మనకు ఎప్పుడు అయిపోతాయి అంటే 5 పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్తోని డోపింగ్ చేసినప్పుడు మనకు ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఏర్పడతాయి. ఓకే, పెంటావాలెంట్ ఏంటంటే 5 ఎలక్ట్రాన్స్. ఓకే, 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, సపోజ్ ఇక్కడ ఎస్బిది ఈ ఎస్బి ఉంది కదా, ఎస్బికి 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, ఇంకో ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకోండి. 1 2 3 4. ఓకే, ఇంకో ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఆ ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి 5th వన్ అనుకోండి. ఓకే, 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఎస్ఐ అన్నాం. ఎస్ఐ అంటే ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, ప్యూర్ సెమీకండక్టర్. దానికి సమ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఎస్బి అనేది సమ్ ఇంప్యూరిటీ అన్నమాట. ఇంప్యూరిటీని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది ఎస్బికి ఏంటంటే 5 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కోవలెంట్ బాండ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఎస్ఐ ఉంది కదా, ఈ ఎస్ఐ అంటే సిలికాన్కు ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రాన్ని తీసుకొని ఇది సమ్ కోవలెంట్ బాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి చూస్తే ఒక ఎలక్ట్రాన్, ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉండడం జరిగింది. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి పోతుంది అనేది చూద్దాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మళ్ళీ ఎనర్జీ బ్యాండ్ అనేది మనకు తెలియాలి. సో ఎనర్జీ బ్యాండ్లో ఏమవుతుందంటే ఈ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో మనము మెజారిటీ క్యారియర్స్ ఏమనుకున్నాం, ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం అంటున్నాము. సో ఉంటాయని అనుకుంటాం. సో ఏంటంటే
ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో సమ్ ఫోర్స్ ఏమంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అయిపోతాయి. సో జంప్ అయిపోయి ఎక్కడికి వస్తాయంటే సిబి అన్నాం కదా, కండక్షన్ బ్యాండ్లోకి రావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా వచ్చేసి ఉంటాయి. తర్వాత వచ్చేసి హోల్స్ అనేది వచ్చేసి ఎన్ టైప్లో చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అవి ఎక్కడ ఉంటాయంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటుంది. మధ్యలో మనకు ఏమంటే గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫెర్మి గ్యాప్ అని, ఫెర్మి లెవెల్ అని, బ్యాండ్ గ్యాప్ అని ఉంటుంది. ఎప్పుడైతే మనము పవర్ సప్లై సమ్ కరెంటు ఎక్స్టర్నల్గా బ్యాటరీ నుంచి పవర్ సప్లై ఇచ్చామో, సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్ అనేవి మూమెంట్ అయ్యి మనకు పార్షియల్గా పవర్ సప్లై అనేది జరుగుతుంది. పార్షియల్గా మనకు కరెంట్ సప్లై అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఓకే, మనం ఎన్ టైప్ సెమీకండక్టర్లు ఏంటంటే ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అది ఇప్పుడు క్లియర్ అనుకుంటున్నాను. ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్కి. ఇప్పుడు వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్ అని చూద్దాం. పీ టైప్ సెమీకండక్టర్ అంటే పాజిటివ్ టైప్ సెమీకండక్టర్. ఇప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఎస్ఐ సిలికాన్ ప్యూర్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ని మనం ఏం చేస్తున్నాం, సమ్ ఇంప్యూరిటీ ఏంది ఏఎల్ అంటే అల్యూమినియంతో డోపింగ్ చేస్తున్నాం. సో డోపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ ఏర్పడుతుంది. ఓకే, పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్లో మనకు హోల్స్ అనేవి మెజారిటీ క్యారెట్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఎలా వస్తాయని చూద్దాం. సో ఓకే, పీ టైప్ అంటే పాజిటివ్ అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని మనం ఇక్కడ డోపింగ్ చేస్తున్నాం. ట్రైవాలెంట్ అనేది ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్న సెమీకండక్టర్ ఇంప్యూరిటీస్ని తీసుకొని మనం ఇక్కడ డోపింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది అల్యూమినియం ఉంది కదా, అల్యూమినియంకి ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి చూస్తే మనకు ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ హోల్ అనేది మనకు ఎక్స్ట్రాగా ఎంటీగా మిగిలిపోయింది. ఆల్రెడీ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నది 3 వాటితోని. కాకపోతే ఇక్కడ చూస్తే మనకు ఒక హోల్ అనేది మిగిలిపోయింది. సో పీ టైప్లో వచ్చేసి మనకు మెజారిటీ క్యారియర్స్ ఏం చెప్పుకున్నాం, హోల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ హోల్స్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వ్యాలెన్సీ బ్యాండ్ చెప్పుకున్నాం కదా, వ్యాలెన్సీ బ్యాండ్లోకి ఈ హోల్స్ అనేవి ఒక సమ్ కండిషన్ తర్వాత ఏంటంటే జంప్ అయిపోతాయి. సో జంప్ అయిపోయి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ కరెంట్ అప్లై చేస్తామో, సో అప్పుడు వచ్చేసి ఈ ఎన్ టైప్ సెమీకండక్టర్లో పవర్ అనేది జరుగుతుంది. అది వచ్చేసి పాజిటివ్ టైప్ ఆఫ్ పవర్స్ కరెంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్. ఇది క్లియర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ ఎన్ టైప్ సెమీకండక్టర్ పీ టైప్ సెమీకండక్టర్ అని చెప్పుకున్నాం, కానీ క్లియర్గా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాయడానికి కానీ ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి కానీ ఉండాలంటే కంపారిజన్ చేసి చూడాలి. సో నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే మీకోసం కంపారిజన్ చేసి చూపిస్తాను, ఎన్ టైప్కి పీ టైప్కి కంపారిజన్. ఓకే, మనకు ఎన్ టైప్లో ఏంటంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తాం. ఓకే, పెంటావాలెంట్ అంటే 5 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని. పీ టైప్లో వచ్చేసి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తాం. ట్రైవాలెంట్ అంటే 3 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ టైప్లో వచ్చేసి మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్లో చూసుకుంటే ఏంటంటే మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఫెర్మి ఈజ్ ద నియర్ కండక్షన్ బ్యాండ్. ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఏదైతే సపోజ్ ఇంతకుముందు చెప్పుకున్నామో ఎనర్జీ బ్యాండ్ థియరీ అని, సో చెప్పుకున్నప్పుడు ఇక్కడ సిబి అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి విబి అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో ఏమవుతుందంటే ఫెర్మి లెవెల్ ఈస్ నియర్ ద కండక్షన్ బ్యాండ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒక లెవెల్ ఉంటుంది, ఫెర్మి లెవెల్ అని ఉంటుంది. అదేంటంటే నియర్ టు కండక్షన్ అంటే పైకి ఉంటుంది, కొద్ది పైకి ఉంటుంది, సెంటర్లో ఉండకుండా పైకి ఉంటుంది, కండక్షన్ బ్యాండ్కి నియర్లో ఉంటుంది. సో అది వచ్చేసి ఫెర్మి లెవెల్ నియర్ ద కండక్షన్ బ్యాండ్, అదే ఎన్ టైప్లో. అదే పీ టైప్లో ఏంటంటే కింది దానికి దగ్గరలో ఉంటుంది, వ్యాలెన్సీ బ్యాండ్కి దగ్గరలో ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట, ఇక్కడ. సో అది వచ్చేసి ఈ పీ టైప్కి ఎన్ టైప్కి
సంబంధించిన డిఫరెన్స్. సో ఈ పాయింట్ కూడా మీకు క్లియరే అనుకుంటా. ఫెర్మి లెవెల్ ఈస్ నియర్ ద వ్యాలెన్సీ బ్యాండ్, ఇది పీ టైప్లో. ఓకే, తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ లోపల రాయడానికి ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాంటీమోనీ. ఓకే, ఏదైతే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్కి మనం డోపింగ్ చేస్తున్నాం కదా, డోపింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నమాట ఇవి, యాంటీమోనీ, ఎస్బి ఇవన్నమాట. తర్వాత చూస్తే పీ టైప్ సెమీకండక్టర్స్లో అల్యూమినియం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియం. ఓకే, ఇది వచ్చేసి ఎన్ టైప్స్ సెమీకండక్టర్, తర్వాత వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్స్కి డిఫరెన్స్. సో ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి డిఫరెన్స్ ఎలా చూద్దామంటే ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్కి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్కి. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయడానికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్కి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, చూస్తే ఏంటంటే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్. ఓకే, ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇవి పీరియాడిక్ టేబుల్లో మనకు అవైలబుల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్. ఓకే, ఏదైతే ఈ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్కి సమ్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినప్పుడు మనకు సెమీకండక్టర్స్ అనేవి ఏర్పడతాయి. సో అది ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్స్. ఓకే, అది ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏంటంటే నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇట్ ఎక్స్బీట్స్ ద ప్యూర్ కనెక్టివిటీ. ఓకే, ఇది ప్యూర్ కనెక్టివిటీని అనేది ఇస్తుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇది సమ్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇలా తక్కువ కనెక్టివిటీ ఉంటుంది. సో ఏదైనా మనం టెంపరేచర్ని పెంచినప్పుడు మనకు ఈ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అనేది వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా మనకు ఈ ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్ అనేవి బెటర్ వేలో కండక్టివిటీ అనేది ఉంటుంది, అంటే కరెంటు సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ వచ్చేసి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్స్టెన్సిక్ సెమీకండక్టర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి. ఓకే, కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో సెమీకండక్టర్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఓకే, తర్వాత వచ్చేసి డయోడ్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ఓకే, అందులో ఉన్న టైప్స్ ఏంటి, ఓకే, వీటన్నిటి గురించి మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, ఆ ప్లేలిస్ట్ నుంచి మీరు అన్ని వీడియోస్ ఒకటే దగ్గర నుండి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్నిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎలక్ట్రానిక్ సంబంధించి కరెంట్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ సంబంధించి ఏ వీడియో అయినా కానీ మీరు మన ఛానల్లో చూడొచ్చు. దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే కరెంట్. ఓకే, కరెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించి నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరెంట్. ఓకే, కరెంట్ అంటే చాలా మందికి డౌట్స్ ఉంటుంది, కరెంట్ అంటే ఏంటి. ఓకే, చూడండి, ఆ డౌట్ అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫై అయిపోతుంది. ఓకే, కరెంట్ని కనుక్కున్నది ఎవరంటే నికోలా టెస్లా అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఓకే, ఇతను అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఓకే, అండ్ ఇతను ఏసీ జనరేటర్, ఏసీ మోటార్స్ని కూడా కనుక్కోవడం జరిగిందన్నమాట. ఓకే, చూడండి, వాట్ ఈస్ కరెంట్. కరెంట్ అంటే ఏంది అసలు? ఓకే, కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ కెరియర్స్. ఓకే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ కెరియర్స్ అంటే కరెంట్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ కెరియర్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడే మనకు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ కెరియర్స్ని మనం కరెంట్గా చెప్పుకుంటాం. ఓకే, ఇది ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి అంటే కంపల్సరీగా మనకు డోపింగ్ తెలిసి ఉండాలి. ఓకే, బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో మనకు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది, అది మూవ్ అవుతుంది. ఓకే, అదన్నీ మనకు తెలియాలంటే కంపల్సరీగా మనకు సెమీకండక్టర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనము కరెంట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. చూడండి, కరెంట్
టైప్స్. ఓకే, కరెంట్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది బేసిక్గా వచ్చేసి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ కరెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ కరెంట్. ఓకే, ఈ డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం చూడండి. డైరెక్ట్ కరెంట్ ఏంటంటే చూడండి ఇలా మనకు స్ట్రేట్గా వెళ్తుంది, ఇది డైరెక్ట్ కరెంట్ అన్నమాట. ఓకే, ఇందులో మనకు ఏ సైన్స్ అనేవి ఉంటుంది. అదే ఆల్టర్నేటివ్ కరెంట్ అనుకోండి, చూడండి ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా వెళ్తుంది అన్నమాట. ఓకే, దీన్ని మనము ఆల్టర్నేటివ్ కరెంట్ అని పిలుస్తాం. కరెంట్. ఓకే, కరెంట్కి మనము ఏ సింబల్ ఉందంటే ఐ అనే సింబల్తోని యూజ్ చేస్తాం అన్నమాట కరెంట్ని. ఓకే, కరెంట్స్కి వచ్చేసి యూనిట్స్ ఏం యూనిట్స్ ఉంటాయంటే ఆంపియర్స్ అని ఉంటాయి. ఓకే, 1 ఆంపియర్ ఈక్వల్ టు కూలుంబ్ అనమాట. 1 కూలుంబ్ అనమాట. 1 కూలుంబ్ వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 6.24 × 10⁻18 ఉంటుంది. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే క్వశ్చన్. ఓకే, కూలుంబ్ వాల్యూమ్ ఎంత 6.24 × 10⁻18. ఓకే, కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైజే అమ్మీటర్. ఓకే, అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. ఓకే, కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యేది అమ్మీటర్ అనే డివైస్. ఓకే, అలా చూస్తే మనకు దానికి ఫార్ములా ఉంటుంది. ఓకే, కరెంట్కి ఫార్ములా ఏంది I = Q/T. ఓకే, ఇక్కడ Q అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్, T అంటే టైం అన్నమాట. ఓకే, I అంటే ఏంటి కరెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి I అంటే కరెంట్, Q వచ్చేసి ఎలక్ట్రికల్ ఛార్జ్, T అంటే టైం అన్నమాట. ఓకే, మనము I = ఎలక్ట్రికల్ ఛార్జ్ బై టైం రాస్తే మనకు కరెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మన ఇండియాలో అయితే మనకు కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ అనేది మన ఇండియాలో వచ్చేసి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ మనము ఎప్పుడైనా కానీ హెర్ట్జ్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, మెజర్ చేస్తామన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి, ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. ఇండియాలో మనకు ఉండే కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెర్ట్జ్. ఓకే, అదే జపాన్ యూఎస్ఏలో అయితే మనకు 60 హెర్ట్జ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం एक बार గంట బజాओ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓమ్స్ లా గురించి నేర్చుకోబోతున్నాం. ఓమ్స్ లాని జియోర్గ్ ఓమ్స్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. అతని పేరు మీదనే ఓమ్స్ లా అనేది వచ్చింది. మనకి ఓమ్స్ లా అనేది ఎందుకు యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓమ్స్ లా? ఓమ్స్ లా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక సర్క్యూట్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ అండ్ ఆల్సో మరియు రెసిస్టెన్స్ని కానీ కనుక్కోవడానికి మనకి ఓమ్స్ లా అనేది యూజ్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే ఓమిక్ డివైజ్లలో మాత్రమే అప్లై అవుతుంది. ఓమిక్ డివైజెస్ అంటే కేబుల్స్, కండక్టర్స్, వీటిని మనము ఓమిక్ డివైజెస్ అంటాం. నాన్ ఓమిక్ డివైజెస్ అంటే ఏంటంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఉంటాయి చూడండి, వాటిని మనం నాన్ ఓమిక్ డివైజెస్ అంటాం. వాటికి ఓమ్స్ లా అనేది అప్లై కాదు. ఓమ్స్ లా సింబల్ చూద్దాం. దీనిని ఇలా సూచిస్తారు. ఫ్రెండ్స్, ఓమ్స్ లా ఏంటంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ఓమ్స్ లా? Ohm's law: at constant temperature, fixed resistance, flowing current directly proportional to the voltage applied across it and inversely proportional to the resistance. అంటే కాన్స్టాంట్ టెంపరేచర్, ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఫ్లో అయ్యే కరెంట్ అనేది ప్రపోర్షనల్ టు వోల్టేజ్గా ఉండి మరియు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్గా ఉండాలి. అంటే I కరెంట్ ప్రపోర్షనల్ టు V అండ్ ఆల్సో I ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అంటే మనకి ఇక్కడ ఏంటంటే I = V/Rగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి VI తెలుస్తుంది. అంటే వోల్టేజ్, రెసిస్టెన్స్ తెలిసినప్పుడు మనం కరెంట్ని కనుక్కోవచ్చు. అంటే ఏవైనా రెండు వాల్యూస్ తెలిసినప్పుడు ఇంకో వాల్యూని కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఓమ్స్ లాలో మనకు యూజ్ అయ్యే ఫార్ములాస్ చూద్దాం. వాటిని ఎలా సింపుల్గా గుర్తుంచుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. దానికోసం మనకి VIR అని ఇలా రాసుకోవాలి. రాసుకొని ఏంటంటే మనకి V అంటే ఏంటి, వోల్టేజ్. అంటే I మరియు V తెలిసినప్పుడు మనకి వోల్టేజ్ కనుక్కోవాలంటే V = I × R రాసుకోవచ్చు. ఈ డయాగ్రామ్తో మనం సింపుల్గా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. V = I × R అని రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ I ఉంది, I V/R అంటే సింపుల్గా రాసుకోవచ్చు అనమాట. I = V/R
ఐ కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఐ వాల్యూ రావాలనుకుంటే మనకు వి వాల్యూ ఆర్ వాల్యూ ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఐ వాల్యూ అనేది వస్తుంది. అలాగే మనకు ఆర్ వాల్యూ కనుక్కున్నాలంటే ఐ ఈక్వల్ టు వి బై ఐ ఈక్వల్ టు వి బై ఐ. ఓకే, ఈ జస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుంచుకుంటే చాలు ఫ్రెండ్స్, మనం ఇలాంటి ఫార్ములా అయినా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సైన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కిర్చాఫ్ లా గురించి నేర్చుకోబోతున్నాం. కిర్చాఫ్ లా అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కేసీఎల్ అంటే ఏంటంటే కిర్చాఫ్ కరెంట్ లా. కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. మనకి కిర్చాఫ్ కరెంట్ లా కానీ కిర్చాఫ్ వోల్టేజ్ లా కానీ ఎందుకు యూజ్ అవుతాయి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కిర్చాఫ్ లాస్? మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇవి కిర్చాఫ్ లాస్ వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే మనకి ఓమ్స్లా కొన్ని లాస్ ఉన్నాయి, కాకపోతే వాటితో మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవుట్పుట్ని పొందలేకపోతాం. కాకపోతే మనకి ఇది కిర్చాఫ్ లా అనేది కరెక్ట్ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయడానికని యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూద్దాం కేసీఎల్ అంటే ఏంటంటే, కేసీఎల్ టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈక్వల్ టు ద కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. అంటే జంక్షన్ అంటే ఇక్కడ నోడు, ఒక జంక్షన్లోకి వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అన్నట్లు, ఆ జంక్షన్ నుంచి పోయే కరెంట్. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి I1, I2, I3 అనేవి ఒక జంక్షన్లోకి కరెంట్లు వస్తున్నాయి. I4 అండ్ I5 అనేవి జంక్షన్ నుంచి పోతున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు I4 ప్లస్ I5. అంటే వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అన్నమాట. మనం దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకునేది ఏంటంటే ఐ ఎగ్జిస్టింగ్ ఐ ఎంటరింగ్ అంటే వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అని గుర్తుంచుకోవచ్చు సింపుల్గా. ఇదే మనం కేసీఎల్గా చెప్పుకుంటాం, అంటే కిర్చాఫ్ కరెంట్ లాగా చెప్పుకుంటాం. ఇప్పుడు కేవీఎల్ అంటే ఏంటో చూద్దాం. కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఏంటంటే ఎనీ క్లోజ్డ్ లూప్ నెట్వర్క్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. అంటే ఇది క్లోజ్డ్ లూప్ అయి ఉండాలి అండ్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. వోల్టేజెస్ని సమ్ చేస్తే అది ఈక్వల్ టు 0కి ఉండాలి. కేసీఎల్కి క్లోజ్డ్ లూప్ ఉండాల్సిన అవసరం లేదు, దానికి దీనికి డిఫరెన్స్ అది. దీన్ని బట్టి మనం ఇందులో కేవీఎల్లో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0గా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే మనకు V1, V2, V3 అనేవి 3 వోల్టేజెస్ మైనస్ ప్లస్ అనేవి కరెంట్ యొక్క ఫ్లోని తెలియజేస్తున్నాయి. చూడండి మనకు కేవీఎల్ ప్రకారం ఏంటంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈక్వల్ టు 0. అంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గట్టిగా గుర్తుంచుకోవాల్సింది అంటే క్లోజ్డ్ లూప్ ఉండాలని గుర్తుంచుకోవాలి, దానికి దీనికి డిఫరెన్స్. ఫ్రెండ్స్ ఇది కేవీఎల్. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఎలా చేయాలో గుర్తుంచుకుందాం ఫ్రెండ్స్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేరుగా అప్డేట్స్ అనేవి పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే కూలుంబ్స్ లా గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి, అకార్డింగ్ టు కూలుంబ్స్ లా డెఫినేషన్ చూద్దాం. ముందుగా ద ఎలక్ట్రికల్ ఫోర్స్ F బిట్వీన్ ద 2 charges points directly proportional to the charges and inversely proportional to the square root of the distance. ఫ్రెండ్స్ ఇది డెఫినేషన్ నేను రెండుగా విడదీశాను బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అని. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం రాసుకున్నాం మనం, అకార్డింగ్ టు కూలుంబ్స్ లా ద ఎలక్ట్రికల్ ఫోర్స్ F బిట్వీన్ 2 charges points is directly proportional to product of charges. అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ F అనేది F ప్రపోర్షనల్ టు Q ప్రోడక్ట్ ఆఫ్ Q1 అండ్ Q2గా రాసుకోవచ్చు. అలాగే మనం ఇంకోటి రాసుకున్నది ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే దీని ప్రకారం ఏంటంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ F అనేది
డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/r²గా రాసుకోవచ్చు. టోటల్గా మనము కూలుంబ్స్ లా ప్రకారం ఏంటంటే F = K × Q1/Q2/r² రాసుకోవచ్చు. అంటే కూలుంబ్స్ లా ప్రకారం Q అనుకోండి, ఇది ఛార్జ్, ఇది ఇంకో ఛార్జ్ అనుకోండి, ఇది Q1 అండ్ ఇది Q2. ఓకే, అయితే ఇక్కడ ప్లస్ ఇది మైనస్ ఛార్జ్ ఉందనుకోండి, ఈ ప్లస్ ఛార్జ్ ఉందనుకోండి, ఇవి రెండు అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అలాగే ఇంకోటి తీసుకోండి, ఛార్జ్ Q ఇది 1 అండ్ ఇది ఇంకో ఛార్జ్ Q ఇది 2, ఇది మైనస్ ఛార్జ్ ఉంది, ఇది కూడా మైనస్ ఛార్జ్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు అనేవి రిఫ్లెక్స్ అవుతాయి, అట్రాక్ట్ కాకుండా రిఫ్లెక్స్ అవుతాయి. ఓకే, అలాగే ఇంకోటి తీసుకోండి, ఇప్పుడు రెండు ప్లస్లు ఉన్నాయి అనుకోండి, Q1 అండ్ Q2 కూడా ప్లస్ ఛార్జ్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్లస్ ఛార్జ్ ఉంది అండ్ Q2 కూడా ప్లస్ ఛార్జ్ ఉంది. అప్పుడు కూడా ఏంటంటే ఈ ఛార్జెస్ అనేవి రిఫ్లెక్ట్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ నుంచి అట్రాక్ట్ కాకుండా ఇవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఎప్పుడంటే మైనస్ అండ్ ప్లస్ ఛార్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది జరుగుతుందని కూలుంబ్స్లా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు కూలుంబ్స్లా ఏంటంటే F = Q1 ప్రోడక్ట్ Q2/r². ఓకే, ఇది కూలుంబ్స్ లా. మనకి ఇక్కడ ఇది కూలుంబ్స్ లా యొక్క కాన్స్టాంట్ అంటాం, దీన్ని కేగా పెట్టుకోవాలి. ఇది మనకు ఫైనల్గా వచ్చే కూలుంబ్స్ లా యొక్క డెఫినేషన్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మీరు ఈ వీడియోలో ట్రాన్సిస్టర్ గురించి నేర్చుకుంటారు. ట్రాన్సిస్టర్ అనేది సెమీ కండక్టర్ డివైస్. దీనిని 1947లో జాన్ బార్డిన్ వాటర్ బ్రాటియన్ అండ్ విలియం షాక్లీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి కనుగొన్నారు. ఓకే ఫ్రెండ్స్, అసలు మన ట్రాన్సిస్టర్ ఎందుకు యూజ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్సిస్టర్ను సిగ్నల్ని ఆంప్లిఫై చేయడానికి అండ్ సిగ్నల్ని స్విచ్ అంటే ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ని ఇద్దాం. ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్. ఇది ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ వ్యూ. J1 J2 అనే రెండు ట్రాన్సిస్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ముందుగా ఏంటో చూద్దాం. BJT, JFET అండ్ MOSFET, ఇది 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మనం BJT గురించి నేర్చుకుందాం. BJT అండర్స్టాండింగ్ పర్పస్కు సింపుల్గా ఉంటుంది. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని చూడొచ్చు. ఒకటి NPN అండ్ PNP ట్రాన్సిస్టర్స్. NPN PNP ట్రాన్సిస్టర్ అంటే ఏమిటో కాదు, ఒక కరెంట్ ఫ్లోని డైరెక్షన్ చేంజ్ చూపిస్తుంది. దాన్ని మనం NPN PNP ట్రాన్సిస్టర్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్లో అనేది NPN ట్రాన్సిస్టర్లో ఎలా ఉందంటే C to E ఉన్నది, అంటే కలెక్టర్ టు ఎమిటర్ ఉంటే దానిని మనం ఏమంటామంటే NPN ట్రాన్సిస్టర్ అంటాం. ఓకే, PNP ట్రాన్సిస్టర్ అంటే ఇక్కడ చూడండి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్ ఉంది. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎటు ఉంది, ఎమిటర్ టు కలెక్టర్ ఉంది. అంటే ఎమిటర్ టు కలెక్టర్ ఉంటే దానిని మనం PNP ట్రాన్సిస్టర్ అంటాం. ట్రాన్సిస్టర్ అంటే చూడండి, ట్రాన్సిస్టర్ అంటే ఇందులో 2 పదాలు ఉన్నాయి, ట్రాన్ అండ్ సిస్టర్. అంటే ట్రాన్స్ఫర్ అండ్ రెసిస్టర్, అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సిస్టర్లో చూడండి,
ఇప్పుడు ఎంపీఎన్ ట్రాన్సిస్టర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఎంపీఎన్ ట్రాన్సిస్టర్లో రెండు జంక్షన్స్ ఉన్నాయి, J1 అండ్ J2 రెండు జంక్షన్స్ ఉన్నాయి. P2 PN అనేది ఒక జంక్షన్, దీని మధ్యలో ఒక జంక్షన్ ఉంది. ఇది MP, దీని మధ్యలో ఒక జంక్షన్ ఉంది. ఇది ఏంటంటే డిప్లేషన్ జంక్షన్స్ అంటాం. ఓకే, దీన్ని మనం ఇక్కడ బ్రాడ్గా చూడొచ్చు. చూడండి, ఇది ఎంపీఎన్ ట్రాన్సిస్టర్, ఇది N, ఇది PN. అంటే P2N ఉంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. P2N ఉంటే ఫార్వర్డ్, N to P అని ఉంటే దాన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, రివర్స్ బయాస్లో అనేది కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో రెసిస్టెన్స్ ఉంటుంది, అందుకని కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి ఇందులో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ బీకు ఈకి అంటే బేస్కు అండ్ ఎమిటర్కి మధ్యన కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సి నుంచి ఎమిటరు కలెక్టర్ మధ్యలో కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎంపీఎన్ ట్రాన్సిస్టర్కి ఉదాహరణ. ఓకే, ఇక్కడ చూడండి J1 J2 ఉంది. అంటే మనం ట్రాన్సిస్టర్ ఏం యూజ్ చేస్తాం, ఆంప్లిఫై ప్లస్ స్విచ్చింగ్. ఇది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి J1 J2 అంటే J1 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు, J2 అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇది ట్రాన్సిస్టర్ అని ఆంప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఆంప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ RF అంటే J1 అనేది రివర్స్ బయాస్, J2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు స్విచ్ ఆన్లో యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ J1 రివర్స్ బయాస్ అండ్ J2 ఆల్సో రివర్స్ బయాస్లో ఉందనుకోండి, అప్పుడు అది ఆఫ్ కండిషన్లో యూజ్ అవుతుంది అన్నమాట. ఇలాంటి అప్డేట్స్ పొందడానికి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. సబ్స్క్రైబ్ మై ఛానల్, గెట్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెవెనిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ట్రాన్సిస్టర్ యొక్క టైప్స్ నేర్చుకోబోతున్నాం. దానికన్నా ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి BJT అంటే ఏంటంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అంటే ఇందులో 2 జంక్షన్స్ అనేవి ఉంటాయి, అందుకనే మనం బైపోలార్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకే, ఇది కూడా ఫర్దర్గా డివైడ్ అయి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి BJT అనేది PMP అండ్ MPN ట్రాన్సిస్టర్గా డివైడ్ అయి ఉంటుంది. అంటే ఈ టైప్స్ అన్నమాట అందులో. నెక్స్ట్ వచ్చేసి FETలో JFET ఉంటుంది, MOSFET ఉంటుంది. JFETలో డిప్లేషన్ మోడ్ ఉంటుంది. డిప్లేషన్ మోడ్లో P ఛానల్ ఉంటుంది మరియు N ఛానల్ అని 2 టైప్స్ ఉంటాయి. MOSFET చూడండి, MOSFETలో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే డిప్లేషన్ మోడ్ అండ్ ఎన్హాన్సెడ్ మోడ్ అనేవి 2 ఉంటాయి. ఇందులో కూడా ఫర్దర్గా N ఛానల్ అండ్ P ఛానల్ అని 2 ఉంటాయి. చూడండి, మనము ట్రాన్సిస్టర్ టైప్స్ టోటల్గా నేర్చుకున్నాం. ట్రాన్సిస్టర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి BJT అండ్ ఇంకోటి FETగా. ఓకే, ఈ BJTలో మనకు 2 టైప్స్ ఉంటాయి, P టైప్ అండ్ N టైప్. PMP ట్రాన్సిస్టర్ అండ్ MPN ట్రాన్సిస్టర్ అని ఉంటుంది. వీటి గురించి మనం డీటెయిల్స్గా నేర్చుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి మోర్ రిలేటెడ్ వీడియోస్ కోసం. చూడండి, FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది, JFET అండ్ MOSFET. JFETలో డిప్లీషన్ మోడ్ అని ఉంటుంది, అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, P ఛానల్ అండ్ N ఛానల్. అండ్ MOSFETలో డిప్లీషన్ మోడ్ అండ్ ఎన్హాన్సెడ్ మోడ్ అని ఉంటుంది, అందులో 2 టైప్స్ ఉంటాయి, P ఛానల్ అండ్ N ఛానల్ 2 ఉంటాయి. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే JFETకి MOSFETకి JFETలో అనేది ఎన్హాన్సెడ్ మోడ్ ఉండదు, ఓన్లీ డిప్లేషన్ మోడ్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సనీల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డయోడ్ గురించి నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదివరకు మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు అని లింక్ ప్లేలిస్ట్ ఇస్తాను. దానిపై క్లిక్ చేసి ఇంతకుముందు చేసిన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీడియోస్ కానీ ముందు వచ్చే వీడియోస్ కానీ మీరు ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టాపిక్లోకి వెళ్తే డయోడ్. మనము ఎలక్ట్రానిక్స్ అనేది మన నిత్య జీవితంలో రోజు వాడుతుంటాం. మనము డైలీ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అని టచ్ చేస్తూ ఉంటాం. చూడండి, అందులో మెయిన్గా వచ్చేసి మనము ఎలక్ట్రానిక్స్లో నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఏంటో మనకు బేసిక్గా తెలిసి ఉండాలి. అట్లా వచ్చేసిందంటే సెమీ కండక్టర్లో మనం మెయిన్గా సెకండ్ వచ్చేసి నేర్చుకోవాల్సింది డయోడ్. చూడండి, ఈ డయోడ్ ఈ వీడియో మనము డయోడ్కి సంబంధించిన ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఇవన్నీ మనము ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే డయోడ్. డయోడ్ అనేది 2 టర్మినల్స్తో కూడిన సెమీ కండక్టర్ పరికరం. 2 టర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాథోడ్, ఇంకోటి వచ్చేసి యానోడ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఆ గుర్తుని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు డయోడ్. ఈ డయోడ్ మనము ఎలక్ట్రానిక్స్లలో మనము ఎలా రాస్తామంటే చూడండి, ఎలక్ట్రానిక్స్ ప్రకారం అయితే డయోడ్ సింబల్ అనేది ఈ విధంగా రాయడం జరుగుతుంది. చూడండి, 2 టర్మినల్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. ఒకటి వచ్చేసి యానోడ్, ఇంకోటి వచ్చేసి క్యాథోడ్. ఒకటి వచ్చేసి యానోడ్, ఇంకోటి వచ్చేసి క్యాథోడ్. కింద ఉంది మనకు బ్యాటరీ. ఈ యానోడ్, క్యాథోడ్ అని మనము బ్యాటరీకి ప్లస్కు మైనస్కు కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ అని చెప్పుకుంటాం. ఆ కనెక్షన్స్ అనేది ముందు నేర్చుకుందాం. చూడండి, దానికన్నా ముందుగా వాట్ ఈస్ డయోడ్ అనేది చూద్దాం. డయోడ్లో వచ్చేసి మనకు బేసిక్గా వచ్చేసి 2 బయాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫార్వర్డ్ బయాస్, ఇంకోటి వచ్చేసి రివర్స్ బయాస్. చూడండి, ఫార్వర్డ్ బయాస్ అంటే చెప్పుకుందాం. ఫార్వర్డ్ బయాస్ అనేది ఒకే దిశలో విద్యుత్ని అనుమతిస్తుంది, అంటే ఒకే దిశలో కరెంటుని అలో చేస్తుంది. మరొక దిశలో చాలా తక్కువ కరెంట్ని అలో చేస్తుంది. లేకపోతే ఇక్కడ మనకు 0 అన్న ఉండొచ్చు, తక్కువ కరెంట్ అన్న అలో చేయొచ్చు. దాన్ని మనము ఫార్వర్డ్ బయాస్ అనేది అంటాం. ముందుగా ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి, అలాగే రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు రివర్స్ బయాస్లో ఏంటంటే చూడండి, నిరోధకం అనేది ఇన్సులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేకపోతే అనంతంగా ఉంటుంది. సో మనకు రివర్స్ బయాస్లో ఎక్కడైతే బ్రేక్ డౌన్ రీజన్ ఉంటుంది, ఒక లెవెల్ వరకు మనకు కరెంట్ అనేది వెళ్ళదు. ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు మనకు బ్రేక్ డౌన్ రీజన్ ఏర్పడిపోతుంది. అంటే ఆ లెవెల్ పెరిగిపోయి పవర్ అనేది మనం ఎంత ఇస్తున్నామో అంత అవుట్పుట్ వచ్చేస్తుంది. దాన్ని మనం బ్రేక్ డౌన్ రీజన్ అంటాము. దాన్ని అంత డెప్త్ అవ్వకుండా చూడండి, ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ యొక్క కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫార్వర్డ్ బయాస్. చూడండి, మనకు డయోడ్కి వచ్చేసి 2 టర్మినల్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఒకటి పి టర్మినల్, ఇంకోటి వచ్చేసి ఎన్ టర్మినల్. పి టర్మినల్ అంటే వచ్చేసి యానోడ్. ఎన్ టర్మినల్ వచ్చేసి మనకు క్యాథోడ్. ఈ ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అని ఎలా ఉంటుంది చూడండి, డయోడ్ యొక్క పి టర్మినల్. పి టర్మినల్ అంటే ఏంటి? యానోడ్ని బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్కి, అలాగొచ్చేసి ఎన్ టర్మినల్ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్కి కనెక్ట్ అవుతుంది. దాన్ని మనము ఫార్వర్డ్ బయాస్ అని చెప్పుకుంటాం. ఇలా కనెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూడండి, పిలో గల హోల్స్ మరియు ఎన్లో గల ఎలక్ట్రానిక్స్ దగ్గరగా వచ్చి డిప్లేషన్ రీజియన్ తగ్గి విద్యుత్ అనేది ప్రవహిస్తుందని చెప్పుకుంటున్నాం. మనకు ఫార్వర్డ్ బయాస్లో ఒకే వేలో సింగిల్ వేలో మాత్రమే మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఫార్వర్డ్ బయాస్ యొక్క కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలనేది గ్రాఫికల్ చూపిస్తాను, మీకు సింపుల్ అండర్స్టాండింగ్గా ఉంటుంది. చూడండి, ప్రస్తుతానికి ఇది మనము ఫార్వర్డ్ బయాస్ అనుకుందాం. ఇక్కడ వచ్చేసి మనము కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలనేది
చూద్దాం. ఓకే, గ్రాఫికల్గా ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. చూడండి, మనం ఏమనుకున్నాం, డయోడ్ యొక్క పీ టెర్మినల్. ఓకే, ఇది వచ్చేసి పీ టెర్మినల్ యానోడ్. ఈ యానోడ్ని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్. ఓకే, కింద వచ్చేసి మనకు బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ యొక్క ప్లస్ టెర్మినల్. ఓకే, ఇది వచ్చేసి మనకు పెద్దగా ఉంది చూడండి, ఇక్కడ ఇదని మనము ప్లస్ అని అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని ఎన్ టెర్మినల్. ఓకే, మన డయోడ్ యొక్క ఎం టెర్మినల్ అంటే క్యాథోడ్ యొక్క కనెక్షన్ని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క మైనస్ సింబల్కి ఇవ్వడాన్ని మనము ఫార్వర్డ్ బయాస్ అని, ఈ కనెక్షన్ని మనము ఫార్వర్డ్ బయాస్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు పి ఉంది, ఇక్కడ వచ్చేసి ఎన్ ఉంది. ఓకే, మనకు పిలో గల హోల్స్ అండ్ ఎన్లో గల ఎలక్ట్రానిక్స్ వల్ల డిప్లేషన్ రీజన్ అనేది తగ్గుతుంది. ఓకే, చూడండి, డిప్లేషన్ రీజన్ అంటే ఏంటో చూడండి, డిప్లేషన్ రీజన్ అంటే ఏంటో చూడండి, ఇక్కడ పీ టైపు, ఇక్కడ ఎన్ టైపు అని ఉంది కదా, వీటి మధ్యలో మనకు ఇక్కడ ఏర్పడేదాన్ని మనము డిప్లేషన్ రీజన్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ డిప్లేషన్ రీజన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇక్కడ తగ్గిపోయి మనకి ఏమవుతుందంటే ఫార్వర్డ్ బయాస్లో పవర్ అనేది సప్లై అవుతుంది. ఓకే, పవర్ అనేది సప్లై అయిపోతుంది. అదే రివర్స్ బయాస్లో అనేది డిప్లేషన్ రీజన్ అనేది ఇక్కడ వచ్చేసి పెరుగుతుంది రివర్స్ బయాస్లో. ఓకే, ఇప్పుడు మనము రివర్స్ బయాస్ యొక్క కనెక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, ఓకే, కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం. చూడండి, రివర్స్ బయాస్. ఓకే, రివర్స్ బయాస్ వచ్చేసి మనకు రివర్స్ బయాస్లో ఏమవుతుందంటే రివర్స్ బయాస్ అంటే ఏందో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఓకే, డయోడ్ యొక్క పీ టెర్మినల్ సేమ్ పీ టెర్మినల్ని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క మైనస్ సింబల్కి, బ్యాటరీ యొక్క ఏంటి మైనస్ సింబల్కి కనెక్ట్ చేయాలి. ఓకే, పీ టెర్మినల్. ఓకే, పీ టెర్మినల్ అంటే ఏంటి, యానోడ్ యొక్క కనెక్షన్ తీసుకొచ్చి మనము బ్యాటరీ యొక్క మైనస్ వికి కనెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఎం టెర్మినల్ అంటే ఏంటి, క్యాథోడ్. ఓకే, క్యాథోడ్ని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్కి కనెక్ట్ చేస్తే మనం దాన్ని రివర్స్ బయాస్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, పీలో గల హోల్స్ మరియు ఎన్లో గల ఎలక్ట్రాన్స్ల మధ్య దూరం పెరుగుతుంది. ఓకే, మనకు ఎలక్ట్రానిక్స్ అంటేనే మన హోల్స్ మరియు ఎలక్ట్రాన్స్. ఓకే, చూడండి, ఇక్కడ హోల్స్ మరియు ఎలక్ట్రాన్స్ మధ్యలో దూరం పెరుగుతుంది. ఓకే, దూరం పెరిగి ఏమవుతుంది, డిప్లేషన్ రీజన్ అనేది పెరిగిపోతుంది. ఓకే, డిప్లేషన్ రీజన్ పెరిగిపోవడం వల్ల కరెంట్ అనేది సప్లై అనేది, పవర్ సప్లై అనేది, వోల్టేజ్ ఓకే అలాగే మనకు కరెంట్ అనేది సప్లై అనేది తక్కువ ఉంటుంది, లేకపోతే మొత్తానికి ఉండదు. ఓకే, అది ఎప్పుడైతే డిప్లేషన్ రీజన్ మొత్తం బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడే మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ వస్తుంది. దాన్ని మనం బ్రేక్ డౌన్ రీజన్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనము రివర్స్ బయాస్ యొక్క కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి. ఓకే, రివర్స్ బయాస్ యొక్క కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. చూడండి, మనం ఏమనుకున్నాం, డయోడ్ యొక్క పీ టెర్మినల్. ఓకే, ఇది వచ్చేసి పీ టెర్మినల్ అంటే యానోడ్ కనెక్షన్ వచ్చేసి బ్యాటరీ యొక్క మైనస్ సింబల్ మైనస్కి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మైనస్. ఓకే, ఏది వచ్చేసి రివర్స్ బయాస్లో పీ టైప్. ఓకే, ఇక్కడ మనకు హోల్స్ ఉంటాయి పీలో. ఓకే, యానోడ్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్కి మైనస్కి. ఓకే, అలాగే వచ్చేసి క్యాథోడ్. ఓకే, ఎన్ టైప్ సైడ్ వచ్చేసి క్యాథోడ్ ఉంటుంది కదా, ఆ క్యాథోడ్ కనెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్కి ఇస్తే దీన్ని మనము డిప్లేషన్ రీజన్ దీన్ని మనము రివర్స్ బయాస్ అనేది చెప్పుకుంటాం. చూడండి, ఈ రివర్స్ బయాస్లో ఏమవుతుందని చూడండి, పీ టైప్లో మనకు హోల్స్ అండ్ ఎన్ టైప్లో మనకు ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది కదా. ఓకే, వీటి మధ్యలో మనం ఎప్పుడైతే ఈ కనెక్షన్ ఇచ్చి పవర్ ఇస్తామో, ఓకే, ఈ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి, డిప్లేషన్ రీజన్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనకు డిప్లేషన్ రీజన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ డిప్లేషన్ రీజన్ అనేది రివర్స్ బయాస్లో ఏమవుతుందంటే రీజన్ అనేది సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి రివర్స్ బయాస్. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాము, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మీరు ఏసీ కరెంట్ డీసీ కరెంట్గా ఎలా మార్చాలో తెలుసుకుంటారు. నేను 4 స్టెప్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైర్, ఫిల్టర్ అండ్ రెగ్యులేటర్. ఫస్ట్ చూద్దాం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్స్లోనేమో
వైండింగ్స్ ఎక్కువగా ఉంటాయి, సెకండరీ వైండింగ్స్లో వైండింగ్స్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం ప్రైమరీ వైండింగ్స్కి మనము ఇన్పుట్ ఇస్తాం, 230 volts ఇన్పుట్ ఇస్తాం, అది కన్వర్ట్ అయిపోద్ది. ఎందుకు ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే 230 volts అనేది 12 volts ఆర్ 9 volts ఆర్ 5 voltsగా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ వైండింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి 12 voltsగా కన్వర్ట్ అయిపోతుంది. 230 to 12 voltsగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ని రెక్టిఫైర్ ఇన్పుట్గా ఇస్తాం. రెక్టిఫైర్ అంటే చూడండి, రెక్టిఫైర్ అంటే చూద్దాం. రెక్టిఫైర్ 4 డయోడ్స్ని ఇలా అరేంజ్ చేయడాన్ని మనం రెక్టిఫైర్గా పిలుస్తాం. రెక్టిఫైర్ అనేది ఏం చేస్తుందంటే ఏసీ కరెంటును డీసీ కరెంట్గా మార్చడానికి యూజ్ అవుతుంది. ఏసీ కరెంటు డీసీ కరెంట్ కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రెక్టిఫికేషన్గా పిలుస్తాం. కాకపోతే ఏసీ కరెంటును డీసీ కరెంట్గా మారుతుంది, కాకపోతే ప్యూర్ డీసీగా ఉండదు. కానీ ఎలా ఉంటుంది మరి, పల్స్ డీసీ ఉంటుంది. దీన్ని మనం పల్స్ అంటాం, పల్స్ డీసీ. ఇలా ఉంటే అది డైరెక్ట్ కరెంటు. మనకు సర్క్యూట్స్కి డైరెక్ట్ కరెంట్ అవసరం. డైరెక్ట్ అంటే డీసీ కరెంటు, ప్యూర్ డీసీ కరెంట్ అవసరం. ఇది ప్యూర్ డీసీ, ఇది పల్సెట్టింగ్ డీసీ. మనం పల్సెట్టింగ్ డీసీని ప్యూర్ డీసీగా మార్చాలంటే ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. ఇది ఫిల్టర్ సర్క్యూట్. ఇక్కడ చూడండి, మన కెపాసిటర్ని ఇండక్టర్ని వాడడం వల్ల ఫిల్టర్స్ పల్సెట్టింగ్ డీసీ అనేది డీసీగా ప్యూర్ డీసీగా మార్చిపోతుంది. ఇదేంటంటే ఫిల్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పల్సెట్టింగ్ డీసీ నుంచి ప్యూర్ డీసీగా మార్చడానికి యూజ్ అవుతుంది. తర్వాత లాస్ట్ వన్ ఇస్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టలేదు, రెగ్యులేటర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇంట్లో యూజ్ చేసే స్టెబిలైజర్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే మనకు 12 volts మాత్రమే మనకు ఇస్తుంది, 12, 5 or 9. అంటే కరెంటు ఎక్కువ తక్కువ కాకుండా రెగ్యులేటర్ అనేది యూజ్. రెగ్యులేటర్ అనేది ఎందుకంటే మనకు కరెక్ట్ కరెంట్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది 12 volts ఆర్ 5 volts ఆర్ 9 volts ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఎక్కువగా తక్కువ కాకుండా ఇస్తుంది, అంటే డ్యామేజ్ కాకుండా ఉండడానికి కోసమని యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మీరు రెక్టిఫైర్ గురించి నేర్చుకుంటారు. రెక్టిఫైర్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, అసలు రెక్టిఫైర్తో యూజ్ ఏంటంటే, రెక్టిఫైర్ అంటే ఏం చేస్తామంటే ఏసీ నుంచి డీసీగా కరెంట్ని మార్చడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, అయితే మనం రెక్టిఫైర్లో ఏం వాడతామంటే డయోడ్స్ వాడతాం. మామూలుగా అయితే రెక్టిఫైర్లో మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ని యూజ్ చేస్తాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో 4 డయోడ్స్ని యూజ్ చేస్తాం. అయితే ముందుగా డయోడ్ గురించి తెలుసుకుందాం. డయోడు చూడండి, ఇది డయోడ్ సింబల్, ప్లస్ ఇది మైనస్, పి అండ్ ఎన్. ఇది 2 టర్మినల్స్, ఇదొక టర్మినల్. దీన్ని మనం బ్యాటరీకి ప్లస్కు అండ్ ఇది మైనస్కు కనెక్ట్ చేసినప్పుడు దీన్ని మనం ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఈ ఫార్వర్డ్ బయాస్ మాత్రమే అంటే కరెంట్ని మనకు పంపించడానికి యూజ్ అవుతుంది. ఓకే, అదే రివర్స్ బయాస్ అంటే ఏంటంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఇది రివర్స్ బయాస్ అవుతుంది. ఇక్కడ మనకు కరెంట్ అనేది ఫ్లో కాదు. ఏంటంటే డయోడ్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ అన్నమాట. ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే కరెంటుని పంపించడానికి యూజ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో పంపించడానికి యూజ్ కాదు. కాబట్టి 1 way డైరెక్షన్ కోసమే మనము డయోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూద్దాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూడండి, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే మనము ఇక్కడ నుంచి మనం బ్యాటరీకి సప్లై ఇస్తున్నాం. ఇది బ్యాటరీ సప్లై. అయితే ఇది ప్లస్, ఇది మైనస్. ఇది చిన్నగా ఉంటే మైనస్, పెద్ద ఉంటే ప్లస్. ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, అయితే బ్రిడ్జ్ రెక్టిఫైర్లో 4 డయోడ్స్ ఉంటాయి, D1, D2 అండ్ D3, లాస్ట్ వన్ D4. ఇక్కడ మనం కనెక్షన్ ఏది ఇచ్చినాం, బ్యాటరీ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ఇచ్చినాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైతే చూద్దాం. మన
మనం అవుట్పుట్ ఎక్కడ నుంచి తీసుకుంటామో చూడండి, ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఒకటి, ఓకే, ఇక్కడ నుంచి ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఒకటి. ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఇది లోడ్ అన్నమాట. ఓకే, అయితే మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఇచ్చినామో ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ ఇచ్చినాం అనుకోని, ఇక్కడ చూడండి డయోడ్ ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్ అనేది ఇది ఆన్ ఉంటుంది కాబట్టి D1 ఆన్ ఉంది. ఇక్కడ చూడండి ఇది మైనస్, ఇది ప్లస్, అంటే ఇది ఉల్టా ఉంది, దీనికి రివర్స్లో ఉంది. ఇది రివర్స్ బయాస్, ఇక్కడ నుంచి కరెంట్ అనేది సప్లై కాదు. ఓకే, ఇది ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఇక్కడ నుంచి కరెంట్ పోయింది, అయిపోయింది, ఇది కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మైనస్ ఇచ్చినాము, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ డయోడ్ చూడండి, ఇక్కడ ఇది ప్లస్ అండ్ మైనస్ ఉంది కాబట్టి ఇది రివర్స్ బయాస్. ఇక రివర్స్ బయాస్ కాబట్టి ఇది ఆన్ కాదు, అంటే ఆన్ కండిషన్లో ఉంటుంది, ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఇది ఆన్ కండిషన్లో ఉంటుంది. ఓకే, ఈ D4 అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది కాబట్టి D1 అండ్ D4 ఈ రెండు అనేది, ఈ రెండింటికి ఉండాలి కరెంట్ పోతుంది. ఎక్కడైతే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినామో ఇక్కడ నుంచి పవర్ అనేది ఇలా నుంచి ఇలా ఇటు పోద్ది, అండ్ మన బ్యాటరీ మైనస్ ఇచ్చినాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ పోతుంది అనమాట అవుట్పుట్. ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం. రెక్టిఫైర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఛార్జర్ పిన్స్ ఉంటాయండి, పిన్స్ ఇలా ఉంటాయి, ఇది ప్లస్ ఇది మైనస్ పెడతాం కాబట్టి ప్లస్ మైనస్ పెట్టినప్పుడు ఇది ఇక్కడ నుంచి పవర్ ఇటు పోతుంది అన్నమాట, ప్లస్ మైనస్. ఓకే, ఇది ప్లస్ ఇది మైనస్. ఒకవేళ మనం ఉల్టా పెట్టినాం అనుకోండి, అయినా కానీ ఛార్జింగ్ మనకు పవర్ అనేది వస్తుంది, ఛార్జర్కి సప్లై అవుతుంది. అదేలా అంటే అది ఉల్టా అన్నమాట, రివర్స్లో ఉన్నప్పుడు ఈ కనెక్షన్ అనేది చేంజ్ అన్నమాట. ఇది మైనస్, ఇది ప్లస్గా తీసుకున్నప్పుడు ఇది మైనస్, ఇది ప్లస్, అంటే ఇది మైనస్, ఇది ప్లస్. మనం ఛార్జర్ ఉల్టా పెడుతున్నాం, ఉల్టా పెట్టినప్పుడు కూడా పవర్ పోతుంది అంటే ఎందుకంటే ఇదన్నమాట. ట్రాక్ మూవ్ ఇక్కడ రివర్స్ బయాస్ చూడండి, ఓన్లీ D4 D1 D3 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి D2 D3 ఈ రెండు మాత్రమే ఆన్లో ఉంటాయి. ఇది ఎప్పుడంటే రివర్స్ బయాస్లో కనెక్షన్ అనేది ఉల్టా ఇచ్చినప్పుడు, మైనస్ ప్లస్ ఇచ్చినప్పుడు రివర్స్ బయాస్లో ఉంటాయి కాబట్టి D1 D2 రెండు మాత్రమే యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గెట్ మోర్ అప్డేట్స్ పొందండి.